మెదక్ జిల్లా రామాయంపేటలో మెదక్ నియోజకవర్గ 4 మండలాల బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బుద్ధి చెప్పి బీజేపీ కార్యకర్తలు, నాయకులు కలిసికట్టుగా పనిచేసి మెదక్ నియోజకవర్గంలో బీజేపీ జెండా ఎగరవేయాలని కార్యకర్తలకు సూచించారు. పైసలు వాళ్ళ తాత జాగిరి కాదు. ఊరు 30,000 40,000 వస్తున్నాయి. పొద్దున ఇచ్చేదాళ్ళు ఒకరి మీద ఇక్కడ 14,000 బాగా కలిసిపోయింది. అక్కడ మైనపల్లి హనుమంతరావు కూడా రియల్ ఎస్టేట్ చేసుకున్న బాగానే కలిసిండు. ఎవరు ఇచ్చినా పైసలు తీసుకోండి. ఈ సభ ముఖ్యంగా చెప్తున్నాం, ఖచ్చితంగా పైసలు తీసుకొని ఊళ్ళ తాత జాగిరి కాదు. అమిత్ షా గారి నాయకత్వం, కేపీ నడ్డా గారి నాయకత్వం, కిషన్ రెడ్డి గారి నాయకత్వం చిక్కాల్సిందే. అవన్నీ కూడా దాని పాలన పడాల్సిందే. ఇది తప్పది, తక్షం. ఇది మనకేదో నేను ఎంకరేజ్మెంట్ కోసం చెప్పలేను. ఖచ్చితమైనటువంటి సమాచారం ఉంది. భారతీయ జనతా పార్టీ నాయకులు కేవలం ఈ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వీళ్ళు మోసాలు, దగా, కుట్ర, మోసం చేస్తా ఉన్నారు. మరి వీటన్నిటిని కూడా ఈ పార్టీ వైఫల్యాలు కానీ ఈ క్యాండిడేట్ వైఫల్యాలు ఇవన్నీ కూడా మనం ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఇది చెప్పడానికి మీకు రేపు మీకు కావాల్సినటువంటి మెటీరియల్, కరపత్రాలు, కటువాలు, జెండాలు కూడా అన్ని వస్తాయి. మరి మనం బూత్ కమిటీలు కూడా వేసుకొని ఉన్నాం. ఆ బూత్ కమిటీలో మనం పన్నాపడం కూడా వేసుకోవడం జరిగింది. వీళ్ళందరూ కూడా మనకు హంగు ఆర్భాటం ఏం లేకుండా ఒక్కొక్క కార్యకర్త, బీజేపీ ఒక కార్యకర్త 100 మంది కార్యకర్తలతో సమానం. కాబట్టి ఆ విధంగా పనిచేసి ఒక్కొక్క కార్యకర్త ఒక 100 ఓట్లు, ఒక 60 ఓట్లు, ఒక 80 ఓట్లు ఈ విధంగా డివైడ్ చేసుకొని ఒక కార్యకర్త ఒక 20 కుటుంబాలు, ఒక 25 కుటుంబాలు డివైడ్ చేసుకొని ఆ కుటుంబాలలోకి వెళ్ళి వాళ్ళకు చెప్పి మరి కన్వీనెన్స్ చేసి టీఆర్ఎస్ వైఫల్యాలు, పద్మాదేవేంద్ర రెడ్డి యొక్క వైఫల్యాలు, కాంగ్రెస్ మోసాలు, మైనపల్లి కుటుంబం చేసినటువంటి అరాచకాలు ఇవన్నీ చెప్పడంతో పాటు భారతీయ జనతా పార్టీకి ఎందుకు పోటేయాలి, బీజేపీ కమలం గుర్తు ఎందుకు పోటేయాలి అది కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది. ఈరోజు భారతదేశ మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలు మన వైపు చూస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు చిన్న సర్పంచ్ అయితేనే ఎక్కడ ఖర్చు చేద్దాము, ఎంత 5 సంవత్సరాల్లో అవినీతి ఎక్కడ చేద్దామని ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ గడిచిన 10 సంవత్సరాలలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అవినీతి లేకుండా పారదర్శకంగా, నీతిగా, నిజాయితీగా దేశం కోసం, ధర్మం కోసం ఈరోజు మన భారతదేశాన్ని ప్రపంచ దేశాల్లోనే ఒక పవర్ఫుల్ భారతదేశంగా మన దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఈరోజు గడిచిన 10 ఏళ్లలో మన తెలంగాణ రాష్ట్రానికి 9 లక్షల కోట్ల రూపాయలు కేటాయించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నటువంటి ఈ యొక్క కల్వకుంట్ల కుటుంబం ఈరోజు మీరు ఎక్కడి నుంచి అభివృద్ధి చేసిరు, ఎక్కడి నుంచి డబ్బులు తీసుకొచ్చారు, కేవలం కేంద్రం నుంచి డబ్బులు వచ్చినాయి తప్ప ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసిందేం లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కర్ణాటకలో కాంగ్రెస్ ఎన్నికలు పడితే తెలంగాణలో పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. అప్పుడే మనం గెలిచినట్టు, మంత్రులు అయినట్టు, పోటీ పోటీలు బతుకుంటున్నట్టు కాంగ్రెస్ అబ్బాయి కొట్లాడుకోవడం మొదలుపెట్టి నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి. నేను మళ్ళీ చెప్తా కూడా తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో వచ్చే ప్రభుత్వం 100% మనదే ఉంటే తప్ప కాంగ్రెస్ అవకాశం లేదు. అందుకని కార్యకర్త బస్సులు ఎవరికి సీటిచ్చినా మా సుబ్బారావు కార్యకర్తలు ఎట్లా కొట్లాడినో, కడుపులో పేరు చనిపోయినాక ఎట్లయితే కొట్లాడమో అట్లా మీరు కూడా కొట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా అందరికీ అప్పీల్ చేస్తా ఉన్నారు. 60 లక్షలున్న గుజరాత్ బిడ్డలకి ఒక్కరికి కూడా సీట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ పార్టీ. ఇలా గుజరాత్ వాళ్ళు ఆలోచించుకోవాలి.
మరి బీఆర్ఎస్ బిడ్డలకి ఒక్కరికి కూడా సీటీ అనేటువంటి బీఆర్ఎస్ పార్టీ కొట్టేద్దామా లేదా భవిష్యత్తులో బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని చెప్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ కొట్టేద్దామా ఒకసారి దయచేసి ఆలోచించాలి. 50,000 మంది మీరు టీడీని కట్టించుకున్నారు. 6 నెలలు ఏడాది అవుతుంది, ఇంకా గొర్రెలు వస్తలేదు. కేసీఆర్ ఏం చెప్పాడు? గొర్రెలు వస్తాయి, ఏడాదికి 4 గొర్రెలు డబ్బులు అవుతాయి, 5 ఏళ్లలో 50,000 సొమ్ము డబ్బులు అవుతాయి, దిగులు అవుతాయి చెప్పింది. వచ్చిన గొర్రెలను ఏర్పడిపోయినా నేను ప్రచారం నడిస్తే ఏ ఊరిలో కూడా ఇంకా గొర్రెలు రాలేదనేటువంటి మాట ప్రజల గురించి వస్తూ ఉంది. అందుకని దయచేసి బీసీ బంధు ఓ వడ్డీ సోదరుని ఓ కంపెనీ కుమ్మని ఊళ్ళలో ఉన్నటువంటి మొక్కని చాకలి నడుస్తున్నారు అడిగితే ఊరికి 1 2 తప్ప అంతకంటే ఎక్కువ బీసీ మంది రాలేదు. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించాలి. ఇవన్నీ కారణంలో మీరు చెప్పాలి. టికెట్ ఖచ్చితంగా ఈ రోజు డిక్లేర్ అయిపోతుంది. డిక్లేర్ కాదని మీరందరూ కూడా కార్యక్రమం ముందుకు పోవాలని చెప్పి మీకు అందరూ కూడా అప్పీల్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ మీ రామాయణపేట శాసనసభ్యులు ఒకప్పుడు రామాయణపేట ప్రస్తుతం మెదక్ శాసనసభ్యులుగా ఉన్నటువంటి పద్మారావు రెడ్డి గారు కేసీఆర్ గారు చాలా చెప్పాడు. నాకు విద్యాసం లేదు. ఎప్పుడు ఇచ్చాడు మీకు ఆడియో ఆఫీసు? ఎప్పుడు వచ్చింది ఆడియో ఆఫీసు? మొన్న మెదక్లో పద్మారావు రెడ్డి ఈ నియోజకవర్గంలో ఓడిస్తారు, ప్రజలు లేదు అని అనుకుంటే అప్పుడు చేసిన పాదయాత్రలన్నింటికి ఫలితంలో రామాయణ తప్ప కేసీఆర్ ప్రేమ లేదు. అందుకని ఇందాక మిత్రుడు మీరే చెప్పినట్టు ఎక్కడికక్కడ మునిగట్ట పట్టుకొని ఈ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే అది పెన్షన్ అయినా రేషన్ కార్డు అయినా 50 ఏళ్ళకి వయసు వచ్చినటువంటి వారికి పెన్షన్ అయినా లేదా భర్త తెచ్చిపోయినటువంటి మా సోదరి మనకైనా పెన్షన్ రావాలంటే మనం మాత్రమే అడగలుగుతాం.